మెదక్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ మాత ఆలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు సోమవారం ఘనంగా మొదలయ్యాయి. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి గ్రామ పరిధిలో ప్రకృతి రమణీయతల మధ్య మంజీరా నది పాయల నడుమ వెలసిన శ్రీ వనదుర్గా భవానీ అమ్మవారు దేవీ శరన్నవరాత్రోత్సవాల మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చింది. మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో శ్రీ వనదుర్గా భవానీ మాత ఆలయం జలదిగ్బంధంలో ఉంది. ఆలయ రాజగోపురంలో ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ మూర్తికి అభిషేకాలను అర్చకస్వాములు శ్రీసూక్త యుక్తముగా నిర్వహించారు. శ్రీ బాలా త్రిపుర సుందరిగా అలంకరణ గావించి అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ యుక్తముగా పూజలు జరిపారు. సకల లోకాలను ఏలే జగజ్జనని శ్రీ వనదుర్గా భవానీ మాతకు నైవేద్య నివేదన చేసి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు. దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వేకువజాము నుండే భక్తులు బారులు తీరారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి.